ఓకే, మొత్తానికైతే 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. సో నిన్నటి నుంచి ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అసలు ఎవరికి ఓటింగ్ బాగా వస్తుంది ఇప్పుడు పోల్స్ ప్రకారం చూస్తే, ఎవరికి లీస్ట్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఉంది మేబీ ఈ వీక్ లో? అంటే మొత్తం ఈ 8 మందిలోని కూడా మనకి లాస్ట్ వీక్ కంపేర్ చేసి చూసినప్పుడు మనం ఈ ఆన్లైన్ పోల్స్, ఎందుకంటే అఫీషియల్స్ పోల్స్ ఎలాగా అంటే రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఈ ఆన్లైన్ పోల్స్లో రాత్రి నుంచి మనకి ఆ ఓటింగ్ లైన్ స్టార్ట్ అయినాయి రాత్రి నుంచి. కాబట్టి ఈ పోల్స్లో కనుక ఈ 8 మందిలో కంటే అసలు నామినేషన్లో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను అయితే ముందు వాళ్ళకి ఖచ్చితంగానే వాళ్ళని తీసుకురావటమే ఒక స్ట్రాటజీతో తీసుకుని వస్తుంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే మనకి మనం చాలా వరకు ఆన్లైన్ పోల్స్ స్టార్ట్ అయినాయి రాత్రి నుంచి. చాలా వెబ్సైట్స్ కానీ యూట్యూబ్లో కానీ లేదంటే మన వెబ్సైట్లో సమయం తెలుగులో కూడా ఒక పోల్ పెట్టాం. ఆ పోల్లో వస్తున్న ఓటింగ్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ అంటే మెజారిటీ ఎవరికి ఓట్లు పడుతున్నాయి అన్నీ కనుక మనం చూస్తే అసలు ఎలిమినేట్ ఎలాగైతున్నారు, ఎలా చేస్తారనేది దానికి ఏం జరుగుతుందని చెప్పేసి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఓటింగ్లో చూస్తే ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్న 8 మందిలో ఇద్దరు కాబట్టి ఆ ఇద్దరు ఎప్పుడు టాప్ ప్లేస్లోనే ఉంటారు. ఆ ఇద్దరులోని విష్ణుప్రియ ఈ 2 రోజులు జరిగిన నామినేషన్ ఎపిసోడ్స్లో ఆమె టాప్కి వెళ్ళిపోయింది. ఆమె లాస్ట్ వీక్లో నాగమణికంట ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా పోల్స్లో విష్ణుప్రియనే టాప్లో ఉంది. అసలు ఆమె ఆట స్టార్ట్ కాకముందే ఆమె టాప్లో ఉంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఆమెకి బేభత్సమైన ఈ గొడవతోటి ఆమెకి హైప్ వచ్చింది, ఆమెకి సింపతి కూడా క్రియేట్ అయ్యింది, ఆమె ఏం మాట్లాడలేకపోయింది అన్నది ఆడియన్స్ కూడా ఆమెకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఆల్రెడీ సపోర్ట్ ఉన్న ఆమె, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్న ఆమెకి గనక మంచి ఎపిసోడ్ పడితే ఆమెకి ఎలా ఉంటుంది అన్నదానికి ఈ వీక్ చాలా ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్గా టాప్ లిస్ట్లో ఉన్నది. ఆమెకి దాదాపుగా 24% ఓట్లు పడుతున్నాయి. 24% ఓట్లు పడుతున్నాయి మనకి ఈ మొత్తం ఈ 8 మందిలోని 24 ఓట్స్ పడుతున్నాయి. అయితే ఈమెకి టఫ్ ఫైట్ ఇస్తాను. నిఖిల్ ఈ 2 రోజులు అతను సరిగా లేకపోయినా కూడా అతను ఆల్రెడీ కన్నడ ఫ్యాన్ బేస్ ఉండటము, మొదటి నుంచి కూడా తెలుగు సీరియల్స్ తోటి అతను బాగా కనెక్ట్ అయ్యి ఉండటము, తెలుగు ఆడియన్స్ బాగా తెలిసిన పర్సన్ ఉండటము, లేదంటే ఈ షోస్ కానీ గేమ్ షోస్ వీటిల్లో కూడా అతను దానివల్ల ఏమైంది అంటే ఉన్న వాళ్ళలో ఇతను కూడా స్ట్రాంగ్ అంటే అతను కూడా మంచి టఫ్ ఫైట్ గానే టాప్ లో అతను కూడా 23% ఓట్లు పడుతున్నాయి అతనికి కూడా. అంటే వీళ్ళిద్దరికి కొన్ని పోల్స్ లో అయితే విష్ణుప్రియకి 30+ ఓటింగ్ పడుతుంది, ఇతనికి 20%. అంటే మనం ఎక్కువ మనకు ఒక 10 వరకు పోల్స్ వెబ్సైట్స్ పోల్స్ ఇవన్నీ చూస్తాం గమనిస్తే వీటిలో మనకి వీళ్ళిద్దరికి కొంచెం టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. కాకపోతే నిఖిల్ కంటే కూడా విష్ణుప్రియ కొంచెం టాప్ లో ఉన్నది. 50% ఓట్ బ్యాంక్ అయితే వీళ్ళు షేర్ చేసేసుకున్నారు. ఇద్దరు కలిపి ఉన్న 8 మందిలో 50% వీళ్ళకే వచ్చేస్తుంది ఓట్ బ్యాంక్. అయితే ఇక్కడ విచిత్రంగా మనకి మణికంఠ టాప్ 3లోకి వచ్చాడు. ఇప్పుడు లాస్ట్ వీక్ అతను అతను ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళందరూనేమో ఇతనే ఎలిమినేట్ అవుతాడు, ఇతను వీక్ అని చెప్పేసి ఎలాగైతే ఇప్పుడు ఈవెన్ ఈ హౌస్ లో ఉన్న వాళ్ళు కదా ఇప్పుడు స్టార్మా కూడా అతను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. నిన్న మరీ దారుణంగా అయితే ఆ ప్రోమోలో పరివార్ ప్రోమోలో చూస్తుంటే అతను విగ్గిని అతని ఎమోషన్స్ ని కూడా వాళ్ళు కామెడీ చేసి అసలు ప్రోమో వదిలేరని అంటే వాళ్ళని ఏమన్నా అర్థం వాళ్ళకంటే అసలు అక్కడ రియల్ ఎమోషనా లేకుంటే ఏందన్నా తెలియకుండా అతను అంత బాధలో ఉన్నదాన్ని మళ్ళీ ట్రోల్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది కూడా మణికంఠ నీళ్ళ స్టార్ తిడుతున్నారు చాలా మంది. అతను రియల్ ఎమోషన్ మీరు ఇంత కామెడీ చేస్తున్నారు, ఏది సిల్లి ఏది కామెడీ మీకు తెలియట్లేదు అని చెప్పి ఒక రకంగా అతనికి మంచిగా జరిగిందని అనుకోవాలి. దాన్ని బట్టి కూడా ఇతనికి ఓటింగ్ శాతం పెరుగుతుందో ఏమో కానీ అతను కూడా టాప్ 3లోకి వచ్చాడు. అతను 15% ఓటింగ్ తో మణికంఠ టాప్ 3లో ఉన్నాడు. నెక్స్ట్ 4వ లిస్టులో నైనిక ఉంది. అంటే చీఫ్గా ఆమె గేమ్స్లో ఆమె పెర్ఫార్మెన్స్ కానీ లేదనంటే చీఫ్గా వాళ్ళిద్దరితో పోల్చుకుంటే కాస్త ఆమెకి టీం తక్కువ ఉన్న కొంచెం ఆ టీంని తను కాపాడుకోవటం కానీ టీంలోని వాళ్ళని మొదటి నుంచి కూడా సెలెక్షన్ కానీ ఆ సెలెక్షన్ అప్పుడు కూడా టక్కమని జనాలను తీసుకోవటం కానీ వాళ్ళకి తర్వాత నిర్ణయాలు తీసుకోవటం కానీ ఆ టీంకి సంబంధించి వాళ్ళకి సపోర్ట్గా నిలవటం కానీ నేను నామినేషన్లో కూడా సీత వైపు నిలబడింది ఈమె. సో ఇవన్నీ కూడా ఏదన్నా పాయింట్ వచ్చినప్పుడు నిన్న
విష్ణుప్రియ నెక్స్ట్ సోనియా ఆ డిస్కషన్లోను కూడా అది అసలు ఆ పాయింట్ కరెక్టే పాయింట్ కదా అంటే ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది, స్ట్రాంగ్ గా నిలబడుతుంది, ఆమె చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నది, అదంతా గమనిస్తారు. అది కూడా ఓటింగ్ మీద పడుతుంది. అది కనుక చూస్తే ఆమె 4వ ప్లేస్ లో కనపడుతుంది, 10% ఓటింగ్ పడుతున్నాయి ఆమెకి. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష, ఈమె ఫస్ట్ వీక్ లోనే ఉన్నాడు, ఇప్పుడు నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి అతనికి 9% ఓటింగ్ తో 5th పొజిషన్ లో కనిపిస్తున్నాడు శేఖర్ భాష. ఆ తర్వాత చూస్తే మనకి ఆదిత్య ఓము 7% ఓటింగ్ తో ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు, 6th ప్లేస్ లో ఉన్నాడు. ఇటు వచ్చి లాస్ట్ మనకి ఎక్కువ మనం నిన్న అనుకున్నట్టుగా మెయిన్ మనం ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అవ్వక ముందే మనం వీళ్ళిద్దరు పృథ్వీ కానీ సీత కానీ వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఎలిమినేషన్ లో ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకోండి. ఏది మనం ఈ 2 రోజులు నామినేషన్ ఎపిసోడ్ చూడక ముందు ఎవరు ఒకవేళ వీళ్ళు ఉంటే గనక ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నదని అంటే పృథ్వీ సీత వీళ్ళిద్దరే లీస్ట్ లో ఉండొచ్చు, వీళ్ళకి ఓటింగ్ శాతం తక్కువ పడే అవకాశం ఉన్నదని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే వీళ్ళిద్దరు 6%, ఇద్దరికి 6-6 టై అవుతుంది, వీళ్ళిద్దరికి 6% ఓటింగ్ తోటి వీళ్ళిద్దరు లీస్ట్ లో ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ 2 రోజుల ఆ గేమ్ లో గనక సీత వాయిస్ అసలు ఆమె మాట్లాడటం కానీ అంటే ఆమె కరెక్ట్ మాట్లాడుతుందా లేదంటే అడ్డదడ్డంగా మాట్లాడుతుందా ఇదంతా పక్కన పెడితే ఆమె డిఫెండ్ చేసుకోవడంలో కానీ ఆమె ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో కానీ ఆమె గట్టిగానే వాయిస్ రేజ్ చేస్తుంది. మిగతా వల్లగా సర్లే ఎందుకులే అని చెప్పేసి అన్నట్టు నేను నామినేషన్ ఎపిసోడ్లో కూడా అయితే ఆమె పాయింట్ ప్రతిదీ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటూ ఉన్నది. ఆమె నిన్న ప్రేరణ విషయంలో నువ్వు ప్రతిదానికి చెత్తది ఎందుకు తీస్తున్నావు, ఈ చెత్త దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆమె కరెక్ట్ పాయింట్ అసలు ఆమెకి ఎలాగా అంటే ఇంకా డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఇప్పుడు ఆదిత్యవం పొరపాటు నీ టవల్ తీసుకుని వాడాడు, అన్ని టవల్లో ఒకలాగే ఉన్నాయి కాబట్టి పొరపాటు నీ టవల్ తీసుకుని వాడాడు. దాన్ని నువ్వేం చేసావు, డైరెక్ట్ బిగ్ బాస్ కంప్లైంట్ ఇచ్చావు, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా టవల్ వాడుకున్నాడో చూసుకోవాలా లేదంటే ఇక్కడ లేదంటే గుర్తు పెట్టుకోవాలి కదా, అలా ఎలా అతను వచ్చి అమ్మ సారీ అయిపోయిందమ్మా, తప్పు అయిపోయింది, సారీ అని చెప్పేసి చాలాసార్లు సారీ చెప్పినా కూడా ఈమె వెళ్ళి దాన్ని ఇష్యూ చేసిన అసలు అంత అవసరమే లేదు. ఎందుకనంటే అతను కావాలని చేయలేదు, అనుకోకుండానే బై మిస్టేక్ లో జరిగినప్పుడు అతను వచ్చి మళ్ళీ నీకంటే పెద్ద అతను కావాలని చేయలేనప్పుడు అతనే వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పిన దాన్ని కూడా నువ్వు ఇష్యూ చేసావు కదా. నీకు ఆ టవల్ ఇష్యూ నీకు ఎంతైతే ఇంపార్టెంట్ అనిపించిందో నాకు ఈ చెత్తది నాకు అంతా పడి నీది ఎంత ఇంపార్టెంట్ నాకు నీది అది కానప్పుడు నాది ఇది కాదు, కానీ నీ విషయంలో నువ్వు గట్టిగా వాయించావు కాబట్టి నేను దీన్ని రైట్ చేసాను అని అన్నప్పుడు అసలు ఆ వాయిస్ మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేకపోయింది. సో అలా పాయింట్ల విషయంలో కానీ లేదని అంటే లాస్ట్ వీక్ ఆమెకి తక్కువ మార్క్స్ వేసినప్పుడు ఈమె పుంజుకున్న విధానం కానీ ఇప్పుడు గేమ్స్లో కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరిలోని కంపేర్ చేస్తానంటే ఈ పెర్ఫార్మెన్స్లు అంటే పృథ్వీకి ఈమెకి కంపేర్ చేసినప్పుడు పృథ్వీ కంటే ఈమె బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏందని అంటే మనం చూసే విధానం ఒకటి, బిగ్ బాస్ చూస్తే మన అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ అని అనుకున్న చెప్పలేము అది అసలు. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఇదంతా ఓటింగ్ ప్రకారం జరుగుతుంది, ఓటింగ్ ఎవరికి లీస్ట్లో ఎవరు ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాను అంటే కావచ్చు. కానీ అక్కడ బిగ్ బాస్ కూడా ఒక గేమ్ ఇలా నడిపించాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పృథ్వీ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి లీస్ట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరితో ఈమె కంటెంట్ ఇవ్వగలుగుతుంది కాబట్టి సీతను సేవ్ చేసి పృథ్వీని ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏందనంటే పృథ్వీతో కనుక ఆల్రెడీ హౌస్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతన్ని అంటే ముందు ఏదైనా ప్లాన్ పైగా అతన్ని నాగపంచమి సీరియల్ ఆపేసిన తర్వాత కొన్నాళ్ళు హోల్డ్లో ఉంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టారు. సో ఆ గ్యాప్లో తీసుకుని పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు బేబక్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఏంటనంటే వీళ్ళు మామూలుగా తీసుకున్నారు కాబట్టి అప్పటికప్పుడు రెమ్యునరేషన్ తీసేసి ఇచ్చేసి అప్పుడు అయిపోయింది కాబట్టి
వదిలించేసుకోవచ్చు తొందరగానే. కానీ ఇలా ఎందుకంటే వాళ్ళ సీరియల్స్ చేసి సడన్గా సీరియల్స్ ఆపేసి తీసుకొచ్చి ఇందులో పెట్టినవి ఒక పీరియడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఉంచాలి అగ్రిమెంట్ ఏదైనా ఇలాంటివి కూడా ఉండొచ్చు, జరగవచ్చు. అంటే ఇదే జరుగుతుంది అని చెప్పేసి కానీ అక్కడ క్లియర్గా ఉంటుంది. అతను నాగపంచమి ఇప్పుడు కృష్ణ ముకుంద సీరియల్ ఆపేసిన తర్వాత వాళ్ళిద్దరిని హీరోయిన్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అంటే సీరియల్ ఎప్పుడో ఆగిపోతే బిగ్ బాస్ ఎప్పుడో దాని తర్వాత ఎప్పుడో 5-6 నెలల తర్వాత స్టార్ట్ అయితే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. కానీ వీళ్ళని ఎప్పటి వరకు ఉంచుతారంటే లాస్ట్ సీజన్ లో కూడా మనకి ఇదే జరిగింది. ఆ సీరియల్స్ ఆపేసిన తర్వాత కార్తీక దీపంలో ఆ సెకండ్ జనరేషన్ కథల్లో వాళ్ళని ఆపేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ సీజన్ లో పెట్టారు. అలా మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే వీళ్ళని ఏ ప్రాతిపదికన ఎలిమినేట్ చేశారంటే ఇవన్నీ లెక్కలు కూడా ఉంటాయి. అవన్నీ చూసి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏదన్నా హౌస్లో ఏదన్నా ఏ లవ్ ట్రాక్ పృథ్వీతో తోటి ఏదన్నా క్రియేట్ చేస్తే కనుక అప్పుడు మళ్ళా ఇతన్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కిరాక్ సీతని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరూ కాకుండా ఎవరైనా అంటే మళ్ళీ ఇంకా ఆదిత్య ఓమో ఉన్నాడు. సో అతన్ని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఇదంతా జరగటానికంటే ముందు కిరాక్ సీత ఎందుకు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది అని అంటే బయట హౌస్లో వాళ్ళు ఆడటము వాళ్ళు పెర్ఫామ్ చేయటము ఒక ఎత్తు అయితే బయట పిఆర్ టీములు పనిచేయటం అనేది మరొక ఎత్తు ఇక్కడ. ఎందుకంటే పిఆర్ టీములు కూడా ఆటను ప్రభావితం చేస్తుంటాయి. ఓటింగ్ అంటే వీళ్ళు వెళ్ళి ఓటింగ్ చేసి ప్రత్యక్షంగా జరగబోయే అందరినీ మ్యానిపులేట్ చేయలేకపోవచ్చు. కానీ కొంత ఈ పిఆర్ టీం వాళ్ళు బలంగా ఉన్నప్పుడు కొంతవరకు ఆ ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్లో మనం 4th సీజన్లో మనం చూసుకున్నట్టే కిరాక్ సీతాన్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకి 4th సీజన్లో దేవి నాగవల్లి TV9 యాంకర్ దేవి నాగవల్లి అసలు ఉన్న వాళ్ళ ఆమె 3వ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. ఆమె చూస్తే మనకి అసలు ఈమెంది సడన్ గా అసలు ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ గా ఆడింది ఆమె, ఆటలు ఆడింది, పాటలు పాడి. అంటే మనం ఆ యాంకర్ గా మనం ఒకటైతే ఆమెను అక్కడ చూసింది ఒకటైతే చూసాము. ఇక్కడికి వచ్చే కొత్త నాగవల్లిని మనకి పరిచయం చేసింది ఆమె. అంటే ఆట అలవాటు అవుతుంది, ఆమె బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా మంది కూడా ఇక్కడ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తన మన అని అనుకుంటే మనందరం మంచిగా ఆడుతుంది అని చెప్పేసి మంచిగా ఆడుతున్నారు అని అనుకుంటే మనం అనుకుంటాం. కానీ బిగ్ బాస్ తన అని అనుకుంటేనే అక్కడ అలా హౌస్లో ఉండగలుగుతారు. మనకి వీళ్ళు ఏందనంటే ఇప్పుడు బాబు గోగినేని కానీ ఆ తర్వాత వచ్చిన జాఫర్ కానీ లేదనంటే ఆ తర్వాత వచ్చిన దేవి నాగవల్లి వీళ్ళంతా సెపరేట్ జోన్. వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ ఈమె కూడా సీత కూడా అలా ఏందని అంటే బిగ్ బాస్కి సంబంధించి వాళ్ళు నువ్వు లేడీ గెటప్ వేసుకో లేదనంటే ఇలాంటివి చెయ్యి అని అన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గానే ఇప్పుడు జాఫర్ కానీ లేదనంటే బాబు గోగినేని కానీ వాళ్ళ నేను చేయను, నాకు ఎందుకంటే ఇదే నాకు లైఫ్ కాదు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చూపించారు అంటే కొంత చూపించారు. వాళ్ళు ఇంకా హౌస్లో ఎంత వాయిస్ రైజ్ చేశారు అది మనకు తెలియదు. కానీ అందులోనే వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా మేము అది చేయమని చెప్పారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగానే ఎలిమినేట్ చేసేసారు వాళ్ళని. ఇక్కడ ఏంటంటే దేవి నాగవల్లిని ఈమెతో ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుంది అని అంటే అప్పుడు దేవి నాగవల్లికి కూడా అసలు బయట ఆమెకి ఆట పెర్ఫార్మెన్స్ చూపించడంలో కానీ లేదనంటే ఆమె ఆట ఆడిన విధానం కానీ పాటలు పాడింది, గేమ్స్ ఆడింది, డాన్స్ చేసింది, అన్నీ చేసింది, ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది, గట్టిగా వాయిస్ వినిపించింది. ఈమె అసలు మనం అప్పటి వరకు ఒక నెగిటివ్ ఆమెని ట్రోల్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు, అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నేను మామూలుగా మనం చూసి అలాగా అనిపించి ఆమె మీద కొంత ఆ ట్రోలింగ్ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చిన తర్వాత కానీ అక్కడికి ఆమె గేమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత అభిప్రాయం చాలామంది మార్చుకున్నారు. ఆమె ఎలిమినేట్ అవ్వటం కూడా ఒక షాకింగ్. ఆ సీజన్లోని ఆమెని అనవసరంగా ఎలిమినేట్ చేశారు, అసలు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా వినిపించినాయి మనకి ఆ సీజన్లో. ఇక్కడ ఏమైతుంది అని అంటే ఈమెకి సంబంధించి సరైన పిఆర్ టీం అయితే బయట ఏమి కనిపించట్లేదు. సీతకు సంబంధించి ఆమె ఆట ఆడే దాంట్లోనే కనబడుతుంది, వాయిస్లోనే రైజ్ చేస్తుంది తప్పితే ఇక్కడ ఇదంటే పిఆర్ టీం ఉంటే బలంగా ఉంటే గెలిచేస్తారా అని కాదు. కానీ ఓట్లు ఎందుకనంటే ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. 8 మంది ఉన్నారు, టాప్లో ఉన్న 50% ఓటుని షేర్ చేసేసుకున్నారు. మిగతా 6గురిలోని నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. 1-2-2-1 ఇలా నెక్ టు నెక్ ఫైట్ నడిచినప్పుడు సేమ్ వీళ్ళిద్దరికి టై అవుతుంది పృథ్వీకి ఈమెకి. అలాంటప్పుడు ఏమవుతుందని అంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంటుంది. అక్కడ ఏందనంటే ఈమె కూడా వాయిస్ ఒక 100 మంది తప్పు అని అన్నా సరే నాకు రైట్ అనిపిస్తే నేను రైటే మాట్లాడతా, లేదనంటే ఈమె ఏందనంటే గట్టిగానే వాయిస్ వినపడుతుంది. కానీ ఇక్కడ ఏందనంటే ఈమె ఒకవేళ ఈమెతో గనక
కంటెంట్ మనం ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటే మాత్రం ఈమెను ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకనంటే అక్కడ పృథ్వీ ద్వారా ఏదైనా ఒక లవ్ ట్రాక్ వేయచ్చు. పైగా అక్కడేమో మళ్ళీ సోనియా ఇటువైపు తినతో ఉంటుంది, అటువైపు నిఖిల్తో ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఎక్కువ చూపిస్తున్నారు. నిన్న మీరు 2 రోజులు ఎపిసోడ్ చూస్తే మళ్ళీ పృథ్వీని ఎక్కువ చూపించారు. సో ఏదన్నా ప్లాన్, పైగా అతను ముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళ సీరియల్స్కి సంబంధించి మధ్యలోనే ఆ సీరియల్ ఆపేసి మరి ఇతను తీసుకొచ్చి ఇందులో పెట్టారు. కాబట్టి అతను ఉంచాలా ఉండొచ్చు, అతను ఉంచాలా ఈమె ఉంచాలా అని అంటే నాకు తెలిసి ఈమె రిస్క్ లోనే ఉన్నట్టు. ఎందుకంటే సీత పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మాత్రం బెటర్ ఉన్నది. కానీ ఇవన్నీ చూస్తే ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ చేయాలి అని అనుకో. ఇంకోటి ఏంటంటే లాస్ట్ సీజన్ ఈమె 7 Arts నుంచి, అంటే ఇప్పుడు సినిమాలు చేస్తుందని అంటే మనకి సీత అంటే 7 Arts అని చెప్పేసి మనకి ముద్ర పడదు. అంతకు ముందు వచ్చిన 7 Arts నుంచి వచ్చిన ఇంకొక ఆమెను కూడా అలాగే అంటే ఆమెను కూడా ఎక్కువ హౌస్లో ఉంచలేదు సరైన కూడా. సో అది కూడా మళ్ళీ అదే వేలో గనక ఈమెను కూడా ఎలిమినేట్ చేస్తారా అని కూడా అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా మొత్తం ఈ దీంట్లో చూస్తుంటే ఓటింగ్ ప్రకారం ఇదంతా చూసుకుంటుంటే సీత ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడటం కష్టంగానే అనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఒకవేళ బిగ్ బాస్ ఓటింగ్ మీద కొంచెం క్రెడిబిలిటీ వాటిని వీటిని దక్కించుకోవాలి, ఇవన్నీ చేయాలని అనుకుంటే మాత్రం సీతను సేవ్ చేయొచ్చు, పృథ్వీని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరిని కాకుండా ఆదిత్య ఓంను కూడా ఎలిమినేట్ చేసినా చెప్పలేం. కాకపోతే ఈ ఓటింగ్ చూస్తే మాత్రం పృథ్వీ సీత కంటే అతను ఆదిత్య ఓంకు కొంచెం 1% ఓట్లు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అతను సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలిమినేషన్ అంటూ జరిగితే ఈ ఇద్దరిలోనే ఉండొచ్చు. వీళ్ళిద్దరిలోని ఎవరు అని అనుకుంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ బిగ్ బాస్ లెక్కలు, ఈ అగ్రిమెంట్లు, ఈ ఓటింగ్ తర్వాత ముందు జరిగిన ఇవన్నీ చూస్తే కనుక సీత ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నదేమో అని అనిపిస్తుంది. ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ఆమెకి ఇప్పుడు ఈ 2 రోజుల ఆటను బట్టి చూస్తే ఆమెకి పృథ్వీ కంటే ఆమెకి బెటర్ ఓట్లు వచ్చే అవకాశమే కనపడుతుంది. పైగా ఏంటంటే మనకి తెలుగు బిగ్ బాస్లో తెలుగు అమ్మాయి, పైగా తెలంగాణ అమ్మాయి, ఇలా పైగా తెలంగాణ నుంచి వచ్చిన అమ్మాయిల్లో ఈ వాళ్ళిద్దరు మెయిన్, ఇప్పుడు అఫ్రీది కానీ లేదనంటే సోనియా కానీ వాళ్ళిద్దరు నామినేషన్లో లేరు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఓట్లు కూడా ఈమెకి పడే అవకాశం ఉండదు. వాళ్ళిద్దరు పృథ్వీకి ఏంటంటే ఇప్పుడు తెలుగులో పెద్దగా తెలియదు, అటు నుంచి కన్నడ ఓట్లు మళ్ళీ అక్కడ నిఖిల్ ఉన్నాడు కాబట్టి కన్నడ ఓట్లు మళ్ళీ అటు ఇటు చీలిపోవచ్చు. కానీ ఈమెకి ఏంటంటే కొంచెం అవకాశం ఉంది, అంటే ఓట్ల పరంగా ఓట్లు పడే అవకాశం అయితే సీతకు ఉన్నది. కానీ ఈ కేవలం ఓటింగ్ ఒకటే కాదు కాబట్టి మనం ప్రజెంట్ మనం ఫస్ట్ సీజన్ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందా అని అంటే అది మనం చెప్పలేము. అది ఖచ్చితంగా ఇవన్నీ లెక్కలు చూసుకుంటారు కాబట్టి ఎందుకో ఈ 2వ వారంలో వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇలా అనిపిస్తుంది. మోస్ట్లీ అయితే సీత మీద ఎక్కువ డేంజర్ అయితే ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. చూడాలి, అంటే ఈ 2 రోజుల ఆట కూడా కాస్త ప్రభావం చూపించవచ్చు ఓట్స్ మీద. సో అప్పుడేమన్నా మా గణాంకాలు మారితే మారచ్చు. చూడాలి ఇంకేం జరుగుతుందో. ఓకే అండి, థ్యాంక్ యూ.